గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను మీ అవినాష్ జనగామ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. శ్రీతేజ్ను పరామర్శించిన అల్లు అరవింద్, రేవతి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ. అక్రమ కట్టడాల కూల్చివేత వాగ్వాదానికి దిగిన మున్సిపల్ చైర్మన్. మహిళా బీచ్ వాలీబాల్ పోటీలు ఏర్పాట్లు ప్రారంభించిన ఎమ్మెల్యే. జీకా వైరస్ కలకలం స్పందించిన మంత్రి. డీటెయిల్స్ చూద్దాం. ఆర్థిక రాజధాని ముంబై నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ముంబైలోని గేట్వే ఆఫ్ ఇండియా ప్రాంతం నుంచి ఎలిఫెంటా కేవ్స్కు 80 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న ఫెర్రీ బోట్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. 80 మందిలో 77 మందిని రెస్క్యూ టీం సురక్షితంగా కాపాడింది. ముంబై గేట్వే ఆఫ్ ఇండియా ప్రాంతం నుంచి ఈ నీల్ కమల్ బోట్ ప్రయాణికులతో బయలుదేరింది. ఈ బోట్ను ఒక చిన్న స్పీడ్ బోట్ ఢీకొట్టింది. ఇండియన్ నేవీ తక్షణమే స్పందించి సహాయక చర్యలు ముమ్మరం చేసింది. ये बोट है ना, यहाँ पे पलटी हुई है। गेटवे से एलिफेंटा जाती है ना, जो तो एलिफेंटा से जो गेटवे वाली थी पलटी हुई है। ये लाइव ले रहा हूँ मैं, ठीक है। ये ब्रेकिंग न्यूज, ठीक है। శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పట్టణంలోని పరేడ్ మైదానంలో స్పోర్ట్స్ అండ్ గేమ్ మీట్ నిర్వహించారు. పోలీసుల క్రీడోత్సవాలను జిల్లా కలెక్టర్ టిఎన్ చేతన్, జిల్లా ఎస్పీ వి రత్న ఘనంగా ప్రారంభించారు. అందరికీ నమస్కారం అండి. ఎస్పీ గారు, రత్న గారికి, ఇక్కడున్న ఆఫీసర్స్కి అందరూ అండి, మీ అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ మనకి ఈరోజు యాన్యువల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ 2024 సత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు సంతోషిస్తున్నా. ఎస్పీ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నా. అంతేకాకుండా మీ అందరూ ఒక సంవత్సరంలో అన్ని రకాల డ్యూటీస్ ఉంటాయి. మీరు ప్రతి ఒక్క డ్యూటీలో కూడా పండగ రోజు కాకుండా పండగ రోజు కూడా పనిచేస్తూ అన్ని రోజులు కూడా పని మనకి ఉంటుంది. సో అందులో భాగంగా ఈ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ అనేది మీకు ఒక బ్రేక్ లాంటిది అని అనుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీకు ఒక బాడీ అండ్ మనకి వర్క్కి ఏం బ్యాలెన్స్ ఉందో ఇది కూడా మనకు ఒక బ్రేక్ లాగా తీసుకొని ఒకరోజు మనం ఇవన్నీ కూడా ఈ బ్యాలెన్స్ అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు ఆల్రెడీ ఈ ఎంటైర్ స్పోర్ట్స్ మీట్లో ఏంటి అంటే మనకి ఒక టీం వర్క్ అనేది ఏర్పాటు అవుతుంది. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ మన రెగ్యులర్ ప్రాసెస్ వర్క్లో కూడా మనకి చాలా వరకు బాడీ కూడా స్ట్రెస్ అయి ఉంటుంది. ఈ స్పోర్ట్స్ అనేది మనకు ఒక విశ్రాంతి, అట్ ద సేమ్ టైం ఒక టీం వర్క్ కూడా మనకి ఇది ఇంకొక రీఇన్విగరేషన్ ఉంటుంది. మనం ఎలా వర్క్ చేయాలి అని కూడా మనకు ఒక ఇంట్రోస్పెక్షన్ కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం అండి. ఎస్పీ గారు, రత్న గారికి. సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడిన చికిత్స పొందుతున్న చిన్నారి శ్రీతేజ్ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తండ్రి అరవింద్ పరామర్శించారు. అల్లు అరవింద్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజ్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. శ్రీతేజ్ తల్లి రేవతి మృతి చెందడంపై అరవింద్ ఆవేదన వ్యక్తం చేశారు. అదో దురదృష్టకర ఘటన అని ఆయన అన్నారు. బాధిత కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం తమకు పూర్తి స్థాయిలో సహకారం అందించిందని చెప్పారు. కేసు కోర్టులో ఉన్నందున అల్లు అర్జున్ రాలేకపోయారని చెప్పారు. అన్నాయ నమస్కారం. ఇప్పుడే హాస్పిటల్ ఐసీయూలో ఉన్న శ్రీతేజ్ ఐసీయూలో చూసి బయటికి వస్తున్నాను. డాక్టర్స్ అందరితోటి నేను మాట్లాడాను. అబ్బాయి రోజుకి రికవర్ అవుతున్నాడు. లాస్ట్ 14 డేస్లోనూ, పర్టికులర్ లాస్ట్ 10 డేస్లో రికవరీ కనపడుతుంది. బట్ చాలా టైం పట్టొచ్చు అని కూడా చెప్పారు. ఇలాగా ఆ అబ్బాయి కోలుకోవడానికి
ఏమైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అది కాకుండా ప్రభుత్వం కూడా వచ్చి మేము దీన్ని తీసుకుంటాము, దీన్ని ఈ అబ్బాయిని సంపూర్ణ ఆరోగ్యంతో చూడడానికి ప్రభుత్వం కూడా ముందు రావడం చాలా అభినందనీయం. చాలామంది అభిమానులు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ అల్లు అర్జున్ ఎందుకు హాస్పిటల్కి వెళ్ళలేదు అని అడుగుతున్నారు. దానికి కారణం చెప్తాను. స్టాంపేడ్ జరిగిన రోజు మరుసటి రోజు మార్నింగే అల్లు అర్జున్ వద్దామని అనుకుంటే హాస్పిటల్ అధికారులు నిన్నే కదా జరిగింది, ఇవాళ ఈ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ ఇంకొక ఇన్సిడెంట్ని ఎందుకు అవాయిడ్ చేయమని చెప్పి అడిగారు. కరెక్టే కదా అనిపించింది. రాలేకపోయారు. ఆ రోజునే కేసు పడింది. ఆ కేసులో పడిన తర్వాత మన లీగల్ టీమ్ హెడెడ్ బై నిరంజన్ గారు స్ట్రాంగ్లీ అడ్వైజ్డ్ బన్నీ షుడ్ నాట్ గో టు ద హాస్పిటల్ ఎట్ ఆల్ ఆర్ మీట్ ది పేరెంట్స్ ఇట్లా అని చెప్పి గట్టిగా చెప్పారు. ఆ తర్వాత మేము రావడానికి అనేక నిబంధనలు, మళ్ళీ నేను ప్రభుత్వాన్ని పర్మిషన్ అడిగాను. నేనన్నా కనీసం వెళ్ళి చూస్తే బాగుంటుంది అని. ఎందుకంటే ఓ రోజు బన్నీ బాధపడుతూ నేను చూడలేకపోయాను, నువ్వన్నా వెళ్ళి చూసిరా డాడీ అని అడిగాడు. నేను ప్రభుత్వాన్ని అడిగితే వారు పర్మిషన్ ఇచ్చారు. ఈ పర్మిషన్ నాకు ఇచ్చిన చీఫ్ మినిస్టర్ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, పోలీస్ శాఖకి, మన హాస్పిటల్ అధికారులు, సిఇఓ గారు అభిమన్యు, మెడికల్ డైరెక్టర్ సంబిత్ గారు, వీరందరికీ, హాస్పిటల్ వర్గానికి. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం యానాం బీచ్లో ఆల్ ఇండియా ఉమెన్స్ వాలీబాల్ పోటీల ఏర్పాట్లను అమలాపురం ఎమ్మెల్యే ఐతబత్తుల ఆనందరావు ప్రారంభించారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో 3 రోజుల పాటు ఆల్ ఇండియా ఉమెన్స్ వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లుగా ఎమ్మెల్యే తెలిపారు. కోనసీమ జిల్లాని టూరిజం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి సముద్ర తీరంలో ఆల్ ఇండియా వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. విదేశాల్లో ఉండే వైట్ శాండ్ బీచ్ ఇక్కడ ప్రత్యేకమని తెలిపారు. బీచ్కి విదేశాల నుంచి పర్యాటకులు వచ్చే విధంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం పేదల బియ్యాన్ని బొక్కిన పేరి నానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు రాజకీయాల నుంచి వెలివేయాలని 6వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ దిలీప్ కుమార్ అన్నారు. వైసీపీ అధికారంలో ఉండగా అధికార దుర్వినియోగానికి పాల్పడి గోడౌన్లు నిర్మించారన్నారు. రైతులను బెదిరించి భూములు లాక్కొని గ్రామాల్లో ఉన్న మట్టి మొత్తాన్ని లూటీ చేసి గోడౌన్లు నిర్మాణం చేశారన్నారు. పేరు నాని సాగించిన అవినీతిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారన్నారు. ప్రభుత్వం మారినా కొంతమంది అధికారులు పేరు నానికి దాసోహంగా పనిచేస్తున్నారని విమర్శించారు. దొంగతనం చేసిన వ్యక్తి కళ్ల ముందు కనిపిస్తున్నా ఎందుకు అరెస్ట్ చేయడం లేదని పోలీసుల్ని ఆయన ప్రశ్నించారు. ఈయన నాని గారి భార్య తరపున కట్టినటువంటి గోడౌన్లో ఉన్నటువంటి స్థలం విలువ అంతా కలిపితే 18,86,800, 2 ఎకరాల 40 సెంట్లో వీరు గోడౌన్ కట్టుకోవడం జరిగింది. 18,86,800 కిమ్మత్తు గల భూమిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తనఖా పెట్టి సెప్టెంబర్ నెలలో 2022 సెప్టెంబర్లో లోన్ తీసుకున్నారు. వీళ్ళు ఈ ఆస్తులన్నీ కొన్నదే ఈ 2021, 22 సంవత్సరాల్లో కొన్నాయి. ఒక సంవత్సరంలో కొన్నటువంటి ఆస్తులకి 18,86,000 విలువ గల ఆస్తులకి 2 కోట్ల రూపాయలు స్టేట్ బ్యాంక్ లోను మంజూరు చేసింది. తర్వాత వీరు పోనీ ఈ అగ్రిమెంట్ మాకు ఆదాయం వస్తుంది అని చెప్పేసి చెప్తాకి ఈ అగ్రిమెంట్ అయింది వీళ్ళు 23/8 2023 సంవత్సరంలో సివిల్ సప్లైస్తో అగ్రిమెంట్ అయ్యారు. వీళ్ళ అగ్రిమెంట్ అవ్వక మునిపే స్టేట్ బ్యాంకు వీళ్ళకి ఏ రకంగా లోను, ఏ ఆదాయం ఉందని చెప్పేసి వీళ్ళకి ఎంత మంజూరు చేసింది? ఎవరికైనా ఇస్తారా? సామాన్య మానవులు ఎవరికైనా సరే ఇంతంత అమౌంట్, లోన్ అమౌంట్లు ఇస్తారా బ్యాంకు వారు? 18,86,000 విలువ గల ఆస్తికి 2 కోట్ల రూపాయలు లోన్ ఏ రకంగా మంజూరు చేశారు? అలాగే ఈ యొక్క భూములు, ఈయన గోడౌన్కి కొన్నటువంటి భూములు దగ్గర నుంచి అవన్నీ కూడా సమగ్ర విచారణ. ఈయన భార్య గారి పేరు మీద కొంత, అత్తగారి పేరు మీద కొంత భూములు కొన్నారు. ఈ భూములకి మెరక తీయడానికి సుమారుగా ఒక 20,000 ట్రాక్టర్ల మట్టి పైచిలుకు తోడు ఉంటారు. అంతంత మట్టి ఎక్కడి నుంచి తెచ్చారు? దానికి సేనరైజులు కట్టారా? ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, గ్రామాల వాళ్ళు అనుకోవడం ఏంటంటే ఈ జగనన్న ఇలా లేఅవుట్లకు మెరక కోసం వాడేటువంటి మట్టిని తీసుకొచ్చి ఇటు తోలేశారని చెప్పేసి అప్పట్లో పెద్ద ఎత్తున
వచ్చినాయి. అధికారులు వెంటనే వీటి మీద ఈ అక్రమాల మీద చర్యలు తీసుకుని ఈ కప్పగంతులు వేయకుండా ఎప్పటికైనా సరే ఆ బియ్యం కేసు మీద విచారణ చేపట్టి, మొన్న ఆయన ఇక్కడికి వచ్చాడు, ఆయన ఫోన్లు ట్రాప్ చేస్తే మీ అందరికి తెలుసుగా, గతంలో చేసిన వాళ్ళకే ఇవన్నీ ఫోన్ ట్రాపింగ్లు అన్నీ తెలిసిన వాళ్ళకే, పోలీసు వాళ్ళు కొత్తగా చెప్ప పని లేదు కదా. వెంటనే పట్టుకుని దాని మీద సమగ్ర విచారణ చేసి న్యాయాలు చేసి ఈ బందర్ నుంచి పేర్ని నాని కుటుంబాన్ని శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం చేయాలి. ఈయన నాని గారి భార్య తరపున కట్టినటువంటి గోడౌన్ మెదక్ జిల్లాలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల అలాగే జూనియర్ కళాశాలను మెదక్ జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పాఠశాలలో అందిస్తున్న వస్తువులు, విద్యార్థుల ఆహార మెను, వంటగది, స్టోర్ రూమ్, విద్యార్థుల కోసం తయారు చేసిన భోజనంను సందర్శించారు. విద్యార్థుల నుంచి భోజన నాణ్యతపై ఫీడ్బ్యాక్ తీసుకుని వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా కామన్ డైట్ మెను పక్కాగా అమలు చేయాలని స్పష్టం చేశారు. పాఠశాల వస్తువులు, భోజనం నాణ్యత విషయంలో ఎలాంటి ఇబ్బందులు రావద్దని, విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, ఏదేని లోపం వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మున్సిపల్ చైర్మన్ సోదరి రాయపూడి భవాని సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ సర్వే నెంబర్ 711/6 గల 22 గుంటల భూమిని 2012లో కొనుగోలు చేశారని తెలిపారు. ఎంఆర్ఓ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తన భూమి ఏర్పాటు చేసుకున్న ప్రహరీ గోడ గేట్ను కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కంచె వేసి బోర్డులు పెట్టి అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిని తాము వేసిన ఫెన్సింగ్ను కనీసం సమాచారం ఇవ్వకుండా తొలగించారని విమర్శించారు. కొందరు కావాలని తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, దీంతో మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, తహసీల్దార్ హరిబాబు మధ్య వాగ్వాదం జరిగింది. ఎన్నో సేవా కార్యక్రమాలతోని మిర్యాలగూడ పట్టణంలో చాలా మందికి సుపరిచితురాలని. ఎప్పుడైనా సరే నేను చేసే సేవా కార్యక్రమాలు వచ్చి ఆ సందర్భంగా నేను ఛానల్స్లో కనిపించడమే జరిగింది. కానీ ఈ రోజున ఒక బాధాకరమైన విషయం అందరితో తెలియపరచుకోవాలని చెప్పి ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. దయచేసి ఇది గమనించుకోండి. నాలాంటి వారికే ఇది జరుగుతుందంటే సామాన్య మానవుల పరిస్థితి ఏందన్నది ఎవరికి వాళ్ళం ప్రశ్నించుకోవాల్సిన సమయం అండి ఇది. నేను 2012లో బైపాస్లో సర్వే నెంబర్ 711/6లో 22 కుంటల జాగ కొనుక్కోవడం జరిగిందండి. 2012 అండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు నేను కొనుక్కున్నానండి. అప్పుడు నేను కొనుక్కున్న వాళ్ళు మాకు ఏదైతే అద్దుబందులు ఇచ్చారో ఆ ప్రకారంగా నేను ఒక 4 సంవత్సరాల క్రితం టెంపరీగా ప్రీకాస్ట్ గోడలు పెట్టుకొని గేట్ పెట్టుకోవడం జరిగిందండి. నాకు మున్సిపల్ పర్మిషన్ ఉంది, నేను ట్యాక్స్ కడుతున్నాను, అన్నీ కడుతున్నాను. అలాంటిది నిన్న ఉదయం ఎంఆర్ఓ గారు వచ్చేసి సడన్గా మాకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా గవర్నమెంట్ ల్యాండ్లో మీరు 3 అడుగులు అండి, ఇక్కడ మీరు అది నోట్ చేసుకోండి, జస్ట్ 3 అడుగులు, మీరు 3 అడుగులు గవర్నమెంట్ ల్యాండ్లోకి వచ్చారని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషనే లేదండి. వచ్చి గోడ అంతా కూలగొట్టేసి గేట్ పడగొడుతుంటే మాకు రోడ్డు మీద పోయే వాళ్ళు ఎవరో మీ సైడ్ దగ్గర ఎవరో ఉన్నారని చెప్తే మా బాబు ఉరుకుల పరుగుల మీద రావడం జరిగింది. వచ్చి రిక్వెస్ట్ చేశారు, సార్ మాకు తెలియదు, మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కదా, ఇప్పుడైనా మాకు 1 గంట టైం ఇవ్వండి, మేము పక్కకి తీపిచ్చి పెట్టుకుంటామంటే నీకేంది చెప్పేది ఎక్కువ తక్కువ మాట్లాడితే క్రిమినల్ కేసు బనాయిస్తా అని బెదిరించారు మమ్మల్ని. అంటే మేమేమైనా తప్పు చేసామా? మేము హత్యలు చేసి వచ్చిన వాళ్ళు కూడా ఈ రోజు నడి రోడ్డు మీద తిరుగుతున్నారు. ఎకరాలు కబ్జాలు చేసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు. జస్ట్ 3 అడుగుల కోసం మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇంత దారుణం, ఇంత అన్యాయం చేయటం ఏంటో మాకేం. నెల్లూరు జిల్లాలో జీకా వైరస్ కలకలం రేపుతోంది. దీనిపై మంత్రి ఆనం స్పందించారు. బాలుడిని మెరుగైన చికిత్స కోసం చెన్నైకు తరలించినట్లుగా చెప్పారు. బాలుడి నుంచి నమూనాలు సేకరించి పూణే ల్యాబ్కు పంపించామని చెప్పారు. మర్రిపాడు మండలంలోని బాలుడి గ్రామంలోని వైద్య పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. రిపోర్టులు వచ్చిన తర్వాత అసలు విషయం తెలుస్తుందని, భయపడాల్సిన పని లేదని మంత్రి చెప్పారు. వ్యాధి సోకిన బాలుడికి మెరుగైన చికిత్స అందిస్తామని ప్రకటన చేశారు. కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెప్పించాం, అధికారులను పంపించి టెస్టులన్నీ కూడా చేయమంటున్నాం, విలేజ్ అంతా కూడా కరెక్ట్ చేయమన్నాం. తర్వాత ఇంకెక్కడ ఎవరెవరికైనా ఉన్నాయా అని అన్ని టెస్టులు రిపోర్ట్లు తెప్పిస్తున్నాం. అవసరమైతే దానికి ఎయిమ్స్ నుంచి కానీ తిరుపతిలో ఉన్నటువంటి మన స్విమ్స్ రూయా మన దగ్గర ఉన్నటువంటి జీజీహెచ్ సంబంధించిన మెడికల్ కాలేజీ డాక్టర్స్ ఎక్స్పర్ట్ టీంని పంపించి అటువంటివి లేకుండా చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. చెన్నై ఆసుపత్రికి తరలించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. తప్పకుండా చెన్నై సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తరలించి ఆ బాబుకి ఏం కావాలో అన్నీ చేయడం జరుగుతుంది. గ్రామంలో ఇంకెవరికైనా ఉందా అనేటువంటి దాన్ని కూడా
చూసి పరిసర ప్రాంతాలను కూడా మరి పరిశుభ్రం చేయడానికి ప్రయత్నం చేస్తాం. దానికి కావాల్సిన మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఇంటర్మీడియట్ అధికారి మాధవి ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ కళాశాల ప్రిన్సిపల్స్తో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సమీక్షించారు. జిల్లా ఇంటర్మీడియట్ 100% ఉత్తీర్ణత లక్ష్యంగా సంబంధించిన ప్రిన్సిపల్ పనిచేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు. కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ప్రభుత్వం అన్ని వసతులు మెరుగుపరుస్తుందని, దీనికి అనుగుణంగా లక్ష్యాలను సాధించడంలో నిరంతరం శ్రమించాల్సిన అవసరం ఉందని చెప్పారు. గత సంవత్సరం సెకండ్ ఇయర్లో ఉత్తీర్ణత అయిన వారిని దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం శాతాన్ని పెంపు దిశగా కృషి చేయాలని స్పష్టం చేశారు. సో మళ్ళా సేమ్ ఏదైతే ప్రాసెస్ ఉందో దాన్ని ఇంకా కొద్దిగా దాన్ని రిఫైన్ చేసుకుంటా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అదే ప్రాసెస్ ఇట్లా రిఫైన్ ప్రాసెస్ లో వాళ్ళు ముందుకు పోతా ఉంటారు. సో ఏదైతే ఏ ఇయర్ వాళ్ళకి ర్యాంక్స్ బాగా పర్సెంటేజ్ చూసినా ర్యాంక్స్ చూసినా ఏమన్నా కానీ వాళ్ళకి బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. వాళ్ళ తర్వాత దాంట్లో సాటిస్ఫై అయిపోరు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకా కొద్దిగా పర్ఫార్మెన్స్ ఎక్కువ చేసి చూపిస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకా కొద్దిగా పర్ఫార్మెన్స్ ఎక్కువ చేస్తారు. వాళ్ళని సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. సో ఆ విధంగానే మనం కూడా సో రెగ్యులర్ ప్రాసెస్ లో కాకుండా కొద్దిగా ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి ఈ పర్సంటేజ్ అనేది పెంచాల్సిన అవసరం ఉంటుంది. బిజీ ఉండే బట్ అయినా కానీ కంపల్సరీగా ఒకటి ఏం ఎన్షూర్ చేసినామంటే 10th క్లాస్ లో ఎవరెవరైతే పాస్ అయినారో నేను మొత్తం ఆ లిస్ట్ అంతా కూడా తీపించిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా కంపల్సరీగా వీళ్ళు ఎవరు డ్రాప్ అవుట్ కావద్దు, వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఇయర్ వెళ్ళాలనేసి చెప్తున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి 4 Sides TV.